హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఒక జిల్లా నుంచి మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చూద్దాం. అదేవిధంగా మనకు అటవీ శాఖ నుంచి ఫారెస్ట్ గార్డ్, అదేవిధంగా ఎంటీఎస్ అండ్ అసిస్టెంట్కి సంబంధించినట్టు ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రెండింటి గురించి ఈ వీడియో అయితే క్లియర్గా చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ వీడియోస్ని అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే అంతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ ఏదో గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి. మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అయితే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో మీరు చూడవచ్చు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. ఈ ఫ్యాకల్టీ కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారే. సో దీనిలో మనకు గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా రక్షక్ పేరుతోటి పీసీఎస్ఐకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి వీళ్ళు ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ యాప్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు ఆ ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి తోటి లాగిన్ కాండి. సో ఏదైనా ఒక తెలుగు క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి క్లాస్ అయితే వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ SJT10 అనేటువంటి కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే ఆ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక 15 మినిట్స్ కనుక మీరు ఏదైనా ఒక క్లాస్ వింటే ఫ్రీ క్లాసెస్కి అయితే మీరు యాక్టివ్ అవుతారు. సో ఈ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. అదేవిధంగా మీరు కనుక బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకోవాలనుకుంటే సో మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే అక్కడ కూడా మీకు 10% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో అదని బ్యాచ్ కోర్స్ కొంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటి పూర్తి వివరాలకు మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ మన నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం మొదటగా వచ్చేసి జాబ్ మేళా గురించి అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి డిస్టిక్ నుంచి మనకు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఈ నెల 20వ తారీఖున ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో అక్కడ మనకు పెద్దపల్లి డిస్టిక్లో ఉన్నటువంటి ప్రభుత్వ ITI క్యాంపస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఆ క్యాంపస్లో అయితే దీని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరైతే చూడవచ్చు. దానిలో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు కనుక చూసుకుంటే సో మనకు 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అది వచ్చేసి టెలికాలర్ అండ్ నెక్స్ట్ మార్కెటింగ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు SSC తోటి మనకు ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా SSC ఎబో వచ్చేసి ఈ టెలికాలర్స్ కూడా మనకు కేవలం SSC తోటి మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు సో దీనికి మార్కెటింగ్ జాబ్స్కి అయితే మీరు అటెండ్ కావచ్చు. అదేవిధంగా శాలరీ కనుక చూసుకుంటే మనకు 12,000, 10,000 అయితే 15,000 ఈ విధంగా అయితే శాలరీ ఉన్నాయి. 20 to 30 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే కొన్నిటికి ఇక్కడ మనకు ఏంటంటే వేకెన్సీస్ వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ 40, 20, 30 వేకెన్సీస్ ఈ విధంగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కొన్ని పోస్టులకు అయితే ఓన్లీ ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొన్నిటికి వచ్చేసి మేల్ ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి 2 ఇక్కడ ఉన్నటువంటి 2 పోస్టులు వచ్చేసి మనకు ఫీమేల్కి ఇచ్చారు. అండ్ ఒకటి వచ్చేసి మేల్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకు రీసెంట్గానే మనకు ఈ వే టు SMSలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. పెద్దపల్లిలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ మేళను కండక్ట్ చేస్తున్నాం. దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఆ జిల్లా ఉపాధి కార్యదర్శి అధికారి అయినటువంటి తిరుపతి రావు అయితే పేర్కొన్నారు. ఈ నెల 20న దీనికి సంబంధించి అయితే మెగా జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నట్లు సో 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మేళను అయితే వినియోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు ఇది ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు. సో అంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. సో దీనిలో ఉన్న 5 రకాల వేకెన్సీ కనుక మీరు చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ టెక్నీషియన్కి సంబంధించి LDC అండ్ ఫారెస్ట్ గార్డ్ అండ్ MTSకి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఈ మంత్ 23rd నుంచి మీకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు. ఆ 23rd మార్చ్ నుంచి అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి April 22nd వరకు అయితే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక ఒకసారి చూసుకుంటే సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ అప్లై చేసుకోవాల్సినటువంటి ఉద్యోగాలు అంటే ఓన్లీ 10th బేస్తో ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది లెవెల్ 1 ప్రకారం.
సో ఇది వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు 10th బేస్తో ఉన్నటువంటి ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ పోస్ట్ గురించి కనుక చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కనుక మీరు చూసుకున్నట్లయితే ఇవి మనకు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మీకు డిగ్రీలో బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 29,200 నుంచి 92,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ అదేవిధంగా అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించి 2 కలిపి ఇక్కడ 2 పోస్టుల కింద అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సేమ్ మనకి ఏదైతే మెట్రికులేషన్తో పాటుగా మీకు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఆ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ 3rd వేకెన్సీ కనుక చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన వేకెన్సీస్ ఇవైతే 4 ఉన్నాయి. సో వీటికి 12th క్లాస్ అనేటువంటి పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేటువంటి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 25 words per minute అని చెప్పేసి హిందీ అనేది ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో 30 words per minute అంటే కొంత తక్కువనే అనుకోవచ్చు, చాలామందికి వచ్చే ఉంటుంది, అంటే టైపింగ్ తెలిసిన వారికి. ఇవి మనకు దీనికి సంబంధించిన ఉద్యోగాలు. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించిన ఉద్యోగాలు చూసుకుంటే 12th కంప్లీట్ అయినట్టు ఒకటే వేకెన్సీ ఉంది, 12th కంప్లీట్ కావాలి. సో దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అవసరం ఉంటాయి. అది మెన్స్కి సంబంధించి వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. హైట్ అనేది 165 centimeters అనేది ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి 79 centimeters అనేది ఉండాలి. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మనకు 84 అనేది రావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉమెన్స్ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఉంటాయి, ఒకటే వేకెన్సీ ఉంది. ఇవి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. ఇంకా అదర్ కనుక చూసుకుంటే వీటికి వచ్చేసి మనకు 18 to 30 years ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులు మనకు టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 21 years నుంచి 30 years ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో దీనికి ఎంపిక విధానం కనుక చూసుకుంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది 100 marks అయితే కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మీరు ఒక 24th పాయింట్ అయితే చూడవచ్చు. దెర్ విల్ బి 100 marks పేపర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి మనకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అవి వచ్చేసి 100 MCQs ఉంటాయంట. దానిలో మనకు ముఖ్యంగా ఎగ్జామ్ పేపర్ అనేది హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో అయితే ఎగ్జామ్ అనేది ఉండదు. అండ్ దానిలో మనకు సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే అంటే 100 marksకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే మీకు రీజనింగ్ ఉంటుంది, ఆర్థమెటిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1/4 అనేటువంటిది నెగిటివ్ మార్క్ ఉంటుంది. అండ్ జనరల్ స్టడీస్ కూడా దీనిలో ఒక సబ్ పార్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మనకైతే 100 marks కింద అయితే ఇస్తారు. సో టోటల్గా 100 marksకు మీకు ఈ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దానిలో మీకు ఏదైనా రాంగ్ చేస్తే సో 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు సిలబస్ కూడా చూడవచ్చు. జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంకా జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది మనకి 100 marks రిటర్న్ టెస్ట్లో అయితే ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కనుక మీకు చూసుకుంటే సో టోటల్గా మనకు జనరల్ అభ్యర్థులు వచ్చేసి 450 rupees అనేటువంటిది ఈ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ 300 rupees అనేటువంటిది ఎగ్జామ్ ఫీజు, 150 అనేటువంటిది ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి టోటల్గా 450 rupees అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్ అభ్యర్థులు కాకుండా మీ రిమైనింగ్ SC ST ఉమెన్ అండ్ ఏదైతే PWD క్యాండిడేట్స్ ఉన్నారో వారికి అయితే ఓన్లీ 150 rupees అనేది అప్లికేషన్ ఫీజు అనేది వర్తిస్తుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు. ఇవి మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక వీటికి సంబంధించిన పోస్ట్ అనేది మనకు అక్రాస్ ఇండియాలో ఎక్కడైనా దీనికి సంబంధించిన పోస్టింగ్ అయితే ఇవ్వవచ్చు. సో ఫస్ట్ అయితే మనకి వీటిని టెంపరీ బేస్లో తీసుకుంటున్నారు, తర్వాత వీటిని అయితే పర్మనెంట్ చేస్తారని చెప్పేసి వీటిని అయితే ఇక్కడ మనకు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్లు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF అనేది కింద ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత మీకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ అనేది ఈ మంత్ 23rd నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం అనాకాడమీ గురించి అయితే చూద్దాం. సో లాస్ట్ మీకు ఇంతకుముందు నేను అనాకాడమీలో ఫ్రీ క్లాసెస్ ఏ విధంగా వినాలని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పాను. సో మీరు ఒకవేళ ఈ క్లాసెస్ కనుక బై చేస్తే ప్రతిరోజు మీకైతే వీళ్ళు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా SI కానిస్టేబుల్కి సంబంధించి మ్యారథాన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారు MCQs మోడల్లో. అండ్ అదేవిధంగా Group 2కి సంబంధించి కూడా మీకు MCQs మోడల్లో మ్యారథాన్స్ అనేటువంటి టోటల్గా ఎంటైర్ సిలబస్కి అయితే మ్యారథాన్స్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకుంటే మీకు ఎవరైతే నచ్చినటువంటి ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ ఉంటారో దీనిలో ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్తో మీరైతే క్లాసెస్ చెప్పించుకోవచ్చు. అండ్ కంప్లీట్ సిలబస్ అనేది చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రెగ్యులర్ డౌట్ క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో మొదటగా మీరైతే ఒక 1 monthకి తీసుకొని ట్రై చేయండి, నచ్చితే మీరైతే ఫర్దర్గా వీటిని అయితే కంటిన్యూ కావచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే కంపల్సరీ చూడండి. అండ్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కూడా ఏ విధంగా వినాలని చెప్పేసి మీకు ఇంతకు స్టార్టింగ్లో చెప్పాను. ఖచ్చితంగా ఫ్రీ క్లాస్ అయితే వినండి. సో చాలా మంచి క్లాస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మీరైతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కంపల్సరీ అయితే ఫాలో కండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.